విష్ణుమూర్తికి భృగు శాపం. ఈ సంగతి దేవతలకు తెలిసింది. అన్ననా మోసం చేద్దామనుకున్నారా రాక్షసులు అంటూ మండిపడ్డారు. సర్వసన్నద్ధులై విరుచుకుపడ్డారు. ఈ హఠాత్ పరిమాణానికి విస్తుపోయిన రాక్షసులు బతిమాలుకున్నారు. దేవతలారా, ఇది మీకు భావ్యం కాదు, ధర్మము కాదు. మేము నిరాయుధులం, తపోవృత్తితో బతుకుతున్నాము. మీకు భయపడి ఈ ఆశ్రమంలో తలదాచుకున్నాము. ఇలాంటి మమ్మల్ని సంహరించడం పాడి కాదు. నిరాయుధుల్ని, శరణన్న వాడిని, భయభీతుడిని, ఆచార్యుణ్ణి, వ్రతాచరణలో ఉన్నవాడిని చంపకూడదని కదా ధర్మశాస్త్రం. మీరే దాన్ని ఉల్లంఘిస్తే ఎలా? దొంగ సన్నాసుల్లారా, మాకు మీరు ధర్మపన్నాలు చెబుతున్నారా? మీ గురుణ్ణి పంపించారుగా, తపస్సుకి వస్తాడు, దివ్యమంత్రాలు తెస్తాడు, మా మీద ప్రయోగిద్దురు గాని అని ఎకసెకమాడుతూ దేవతలు భీకర మారణ యుద్ధాలతో విజృంభించారు. రాక్షసులు పలాయనం చిత్తగించారు. వెళ్ళి శుక్రాచార్యుడి తల్లిని అనగా భృగు మహర్షి భార్యను శరణు వేడారు. ఆవిడ అభయమిచ్చింది. భయపడకండి, నా సన్నిధిలో అసలు భయపడకండి అంది. రాక్షసులు అమ్మయ్య అనుకున్నారు. తరుముతూ వెన్నంటి వచ్చిన దేవతలు అయ్యో ఆశ్రమం అనైనా చూడకుండా చొరవుగా ప్రవేశించి కావ్యమాత బురగపత్ని వారిస్తున్నా వినకుండా రాక్షసులను చాలామందిని పట్టుకొని పొడిచి చంపారు. ఈ దారుణాన్ని ఎలా వారించడమా అని క్షణం ఆలోచించిన భృగుపత్ని తన తపశ్శక్తితో ఇంద్రుడితో సహా ఆ దేవతలందరినీ నిద్రావివసుల్ని చేసింది. క్షణంలో అందరూ చేష్టలుడిగా నిద్రపోయారు. ఇంద్రుడు కూడా దీనుడై నిద్రాధీనుడు కాబోతున్న తరుణంలో విష్ణుమూర్తి వచ్చి అతడిని తనలో ప్రవేశింపజేసుకొని రక్షించాడు. ఇది చూసి భృగుపత్నికి కోపం వచ్చింది. చూడండి నా తపశ్శక్తి అంటూ ఇద్దరినీ కలిపి నిద్రావవసుల్ని చేసింది. ఇద్దరూ స్తబులయ్యారు. ఆకాశంలో నిలబడి అన్నీ చూస్తున్న మిగతా సకల దేవతలు హాహాకారాలు చేశారు. మహావిష్ణు, ఏమిటి ఆలోచన? ఎందుకు ఇంకా ఆలస్యం? స్త్రీ అని శంకించకు. ఈ దురహంకారిణిని వెంటనే సంహరించు, లేదంటే భక్షిస్తుంది, సంహరిస్తుంది అని దేవేంద్రుడు ప్రేరేపించాడు. విష్ణుమూర్తి చక్రాయుధాన్ని స్మరించాడు, ప్రయోగించాడు. భృగుపత్ని శిరస్సు తెగిపడింది. దేవతలు జయజయధ్వానాలు చేశారు. అందరూ నిద్ర నుంచి విముక్తులయ్యారు. ఇంద్ర విష్ణువులకు సంబరంగానే ఉంది కానీ భృగు మహర్షి వచ్చి శపిస్తాడనే శంక కూడా మనస్సుని పట్టి పీడిస్తూనే ఉంది. భార్య మరణించిన వార్త భృగుకు తెలిసింది. వలవల ఏడ్చాడు. సత్వగుణ సంపన్నుడైన విష్ణుమూర్తి ఇంతటి తామసం, ఇంతటి ఆకృత్యం ఎలా చేయగలిగాడా అని ఆశ్చర్యపోయాడు. స్త్రీ అని చూడకుండా, బ్రాహ్మణ వంశంలో పుట్టింది అని గమనించకుండా, నిరపరాధిని అని గ్రహించకుండా, నా భార్యను సంహరించాడు కనుక, నన్ను నిధురుణ్ణి చేశాడు కనుక విష్ణుమూర్తిని శపించాల్సిందే అనుకున్నాడు. ప్రేరేపణ ఇంద్రుడిదే అయినా పాపం చేసిన వాడు విష్ణువే కనుక అతడినే శపించాలి అని నిర్ణయించుకున్నాడు. మధుసూదన, నువ్వు మోసగాడివి. నిన్ను సాత్వికుడు అనుకుంటున్న వాళ్ళంతా వట్టి మూర్ఖులు. నీ తమోగుణం నాకు ప్రత్యక్షంగా తెలిసి వచ్చింది. నా ఇల్లాలని అకారణంగా సంహరించి నాకు గుండెలలో చిచ్చు రగిల్చావు కనుక నువ్వు మర్త్యలోకంలో పదే జన్మిస్తూ గర్భవాస దుఃఖాన్ని అనుభవించువుగాక అని శపించాడు. జన్మేజయ, భృగువు ఇచ్చిన శాపం కారణంగా విష్ణుమూర్తి అనేక అవతారులు ఎత్తవలసి వచ్చింది. భూలోకంలో ధర్మజ్ఞాన్ని సంభవించినప్పుడల్లా హరి అవతరించి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని పునఃప్రతిష్ఠితం చేస్తాడు. దానికేమి అది అలా ఉండని. జన్మేజయ, ఇక్కడ ఒక అద్భుతమైన సన్నివేశం జరిగింది, విను. భృగు మహర్షి విష్ణుమూర్తిని అలా శపించి తన భార్య శిరస్సును త్వరగా తెచ్చి ముండానికి అతికించాడు. దేవి, విష్ణువు నిన్ను సంహరిస్తే నేను బతికించుకుంటాను. ఇది నా ప్రతిజ్ఞ. నేను ధర్మం తప్పని వాడని అయితే, శీల సంపన్నుడనైతే, ఆడి తప్పని వాడినైతే నా భార్య జీవించుగాక.
నా తేజశక్తిని దేవతలంతా గ్రహింతురుగాక అంటూ శీతలోదకాలను చిలకరించాడు. మరుక్షణంలో ఆ తపస్విని లేచి కూర్చుంది. నిద్ర నుంచి లేచినట్టు చిరునవ్వులతో నిలబడింది. సృష్టి అంతా సంతోషించింది. సాధు సాధు నినాదాలతో దంపతులను అభినందించింది. భార్య పట్ల భృగు మహర్షికున్న ప్రేమకు, తపశ్శక్తికి అందరూ ఆనందార్చకులుగా ప్రకటించారు. శుక్రాచార్య తపోభంగానికి ఇంద్రుడి ఎత్తుగడ. దేవతలు విస్మయం చెందారు. ఇంద్రుడికైతే మరింత భయం పట్టుకుంది. కావ్యుడి తపస్సు ముగింపుకి వచ్చింది. మంత్రం సిద్ధిస్తుంది. దానితో ఏమి చేస్తాడో? తండ్రిని మించిన శక్తిశాలి అవుతాడు. ఎలాగబ్బా అని తలపుట్టుకు కూర్చున్నాడు. విరుగుడు ఏమిటో, ఏమి చేస్తాడో తెలుసుకునే దారి ఏమిటో ఎంతకీ తోచలేదు. పాత ఉపాయమే కొత్త మనిషితో ప్రయోగిద్దాం అనుకున్నాడు. సొంత కూతురు జయంతిని పిలిచాడు. ముఖానికి నవ్వు పులుముకున్నాడు. జయంతి, నిన్ను నేను శుక్రాచార్యుడికి కన్యాదానం చేశాను. అతడిప్పుడు తీవ్ర తపస్సుల్లో ఉన్నాడు. నువ్వు వెళ్ళి పరిచర్యలు చెయ్యి. అతని భర్తగా స్వీకరించు, ఆరాధించు, మనసు దోచుకో, నీకు వివసుని చేసుకో. ఇది నేను స్వయప్రయోజనం కోసం చేస్తున్న పని. అందుచేత కాదనకుండా అంగీకరించి నా భయం తొలగించు. తండ్రి అంతర్యాన్ని గ్రహించిన జయంతి సరే అని అంగీకరించింది. సరాసరి శుక్రాచార్యుడి సన్నిధికి వచ్చింది. పొగలో తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేస్తున్నాడు. పొగజూరిపోయాడు. చెమటలు కక్కుతున్నాడు. అరటి ఆకులతో వింజామరలు వీచింది. శుభ్రమైన శీతలోదకాలను తెచ్చి త్రాగడానికి అందించింది. ఎండ సోకకుండా పైట చెరగు అడ్డం పెట్టింది. మధుర ఫలాలను ఎంచి కోసి తెచ్చి భక్తితో, ప్రేమతో అందించింది. నిత్య కర్మానుష్ఠానికి కుసుమాలు సమకూర్చింది. చిగురాకులతో మెత్తని శయనం ఏర్పరిచింది. ఆదరంతో సేవలు చేసిందే తప్ప ఏ వికారాలను ఏనాడు ప్రదర్శించలేదు. శపిస్తాడని భయపడింది. అతడి మనస్సు రంజిల్లేట్టు స్తూతులు చేసింది. అనుక్షణం ప్రియంగా మాట్లాడింది. ఉదయమే అతడు లేచేసరికి ఆచమనోకోదం సిద్ధంగా ఉంచడం మొదలుకొని సకలోపచారాలు అతడి మనస్సుకు అనుకూలంగా చేస్తుంది. నిర్వికార చిత్తంతో బ్రహ్మచర్య దీక్షతో చేస్తుంది. సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇంద్రుడిలో ఆతృత పెరిగింది. జితాత్ముడైన శుక్రుడు ప్రవృత్తిని, మనసును తెలుసుకోవడం కోసం మరికొందరు సేవకులను నియోగించాడు. కావ్యుడు 1000 ఏళ్ళు తపస్సు నిర్విఘ్నంగా పూర్తి అయింది. మహేశ్వరుడు సంతోషించాడు. ప్రత్యక్షమయ్యాడు. దివ్యవరాలు ఇచ్చాడు. అవధ్యత్వం, సర్వజ్ఞత్వం, అనుగ్రహించాడు. అంతర్ధానం చెందాడు. శుక్రుడు సంతృప్తి చెందాడు. ప్రక్కనే నిలబడి ఉన్న జయంతిని చూశాడు. నువ్వు ఎవరి అమ్మాయివి? పేరేమిటి? ఎందుకని ఇక్కడికి వచ్చావు? పని ఏమిటి? అందమైన కన్నులున్న చిన్నదానా, నీ కోరిక ఏమిటో చెప్పు. ఎంత దుష్కర్మైనా తీరుస్తాను. నీ సేవలకు సంతృప్తి చెందాను. వరం కోరుకో అన్నాడు. జయంతి ముఖంలో ఆనందంతో కలకలలాడింది. రవ్వంత సిగ్గుపడుతూ బదులు పలికింది. భగవన్, నేను ఏ పని మీద వచ్చానో నువ్వు తపోశక్తితో గ్రహించలేకనే అడుగుతున్నావా? జయంతి, ఎరుగదను. అయినా నువ్వు చెబితే వినాలని ఉంది. నీ మనస్సులో ఉన్నదేమిటో నిస్సంకోచంగా చెప్పు. నీకు భద్రముగాక. మహాముని, నేను ఇంద్రుడి కూతురిని. మా తండ్రి నన్ను నీకు సమర్పించాడు. నా పేరు జయంతి అంటారు. జయంతుడి చెల్లెలను. నాకు నీపై మనసయింది. ధర్మబద్ధంగా నన్ను స్వీకరించి ప్రేమతో ఆనందింపజేయి. భామిని, అలాగే, అంగీకరిస్తున్నాను. అయితే గడువు కేవలం 10 ఏళ్ళు మాత్రమే. అదృశ్య రూపాలతో ఇక్కడే క్రీడిద్దాం. ఈ నియమానికి జయంతి అంగీకరించింది.
ఇంటికి తీసుకువెళ్ళి శుక్రుడు వివాహం చేసుకున్నాడు. తన మంత్రశక్తితో ఇద్దరూ అదృశ్యులై స్వేచ్ఛగా క్రీడిస్తున్నారు. శుక్రాచార్యుడు కృతార్థుడై మంత్రశక్తితో ఇంటికి తిరిగి వచ్చాడనే వార్త తెలిసి దైత్యులంతా పరుగు పరుగున వచ్చారు. ఆశ్రమం అంతటా గాలించారు. గురుడు కనిపించలేదు. అదృశ్య రూపంలో ఉన్నాడని వారికి తెలీదు. ఆశగా మళ్ళీ మళ్ళీ వెతికారు. కనిపించలేదు. విమనస్కులై భగ్న మనోరథులై కాళ్ళీడ్చుకుంటూ స్వగృహాలకు తిరిగి వెళ్ళారు. మాయా శుక్రాచార్యుడు. దేవేంద్రుడు బృహస్పతితో మంతనాలు జరిపాడు. కావ్యుడి జయంతితో శృంగార భోగాలు అనుభవిస్తూ కాలం గడుపుతున్నాడు. 10 ఏళ్ల సమయం ఉంది. ఈలోగా మనం ఏదో ఒకటి చేయాలి. ఆలోచించి మంచి ఉపాయం చెప్పమని అడిగాడు. మాయా విద్యతో దానవులను ప్రలోభపెట్టే దేవకార్యం నిర్వర్తించమన్నాడు. బృహస్పతి సరే అన్నాడు. శుక్రాచార్యుడిగా రూపం ధరించి రాక్షసులను సమీపించాడు. గురువుగారు వచ్చారని దైత్యులు సంబరపడ్డారు. పాతాభివందనాలు చేశారు వారితో. దైత్యులారా, స్వాగతం. మీ క్షేమం కోరి 1000 ఏళ్లు కఠిన నియమాలతో తీవ్ర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాను. దివ్యవరాలు పొందాను. ఈ మాటలు వినగానే దైత్యులు ఆనందంతో చిందులు తొక్కారు. కరతాళ ధ్వనులతో కోలాహలం చేశారు. బాధలన్నీ అప్పుడే తీరిపోయినట్టు పొంగిపోయారు. పదే పదే సాష్టాంగపడ్డారు. జన్మేజయుడికి మనసు కుతుకుతలాడింది. ఈ మోసం ఏమిటి? దేవతలు కూడా ఇంతేనా అనుకున్నాడు. వ్యాసుణ్ణి అడిగాడు. వ్యాస మహర్షి, శుక్రాచార్యుడు రూపంలో ఉన్న బృహస్పతి అటుపైన ఏమి చేశాడు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. కానీ సాక్షాత్తు దేవతల గురువు, అంగీరసుడి తనయుడు, సకల ధర్మ శాస్త్రవేత్త బృహస్పతి ఇలా నయవంచకు దిగడమేమిటి? దేవేంద్రుడు సరే, దేవగురువు ఇలా చేయవచ్చునా? 10 మందికి చెప్పాల్సిన వాడు తానే పాడి తప్పితే ఎలాగా? సర్వధర్మాలకు మూల కారణం సత్యమని కదా శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. పరమాత్మ సాక్షాత్కారానికి కూడా సత్యమే సాధకమని చెబుతున్నారు మునీశ్వరులు. అన్నీ తెలిసిన బృహస్పతి అసత్యానికి పాల్పడితే ఇక ఈ సృష్టిలో సత్యం పలిగే సంసారి ఉంటాడా? స్వార్థం కుంక్షింభరులై తపస్సులు కూడా అసత్యాలు పలకడమేనా? శిష్టులే లేకపోతే ఇక వేద ప్రామాణ్యం ఏమైపోవాలి? ఇవేవి అనిపించలేదా బృహస్పతికి? దేవతలు సాత్వికులని, మానవులు రాజసులని, పశుపక్షాతులు తామసాలని మునులు విభజించారు కదా. అటువంటిది దేవగురువు ఎంత సాత్వికంగా ఉండాలి? స్వయంగా మిథ్యావాది అయితే ఇక రాజస తామసులతో సత్యవాది ఎవడుంటాడు? ఎక్కడుంటారు? మహర్షి, అసలు ధర్మస్థితి ఏమిటి? నాకు ఇదొక పెద్ద సందేహం పట్టుకుంది. జగత్రయము మిథ్యాభిభూతమే అయితే ప్రాణకోటికి గతి ఏమిటి? విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు ఇంకా సురనాయకులు అందరూ ఎదుటివారిని మోసగించడంలో నేర్పురులే. కామక్రోధాలకు లోపమోహులకు లొంగిపోయిన వారే. తపోధనులైన మునులు, వశిష్ఠ, వామదేవ, విశ్వామిత్ర, బృహస్పతులే పాపాలకు పాల్పడ్డారంటే ఏమి చెప్పాలి? ధర్మానికి గతి ఏమిటి? ఇంద్రుడు, అగ్ని, చంద్రుడు, కడకు బ్రహ్మదేవుడు పరకాంత వ్యామోహితులయ్యారు. అసలు ఆర్యత్వం అనేది ఈ భువనత్రయంలో ఎక్కడైనా ఎప్పుడైనా ఉంది అంటావా? ఎవరి మాటను ఉపదేశంగా స్వీకరించాలి? ఎవరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి? దేవతలు, మునులు అందరికందరే అయితే ఇక చేసేది ఏమిటి? జన్మేజయుడు ఆవేదనను వ్యాసమహర్షి అర్థం చేసుకున్నాడు. అతడి ప్రశ్నలకు అర్థం లేకపోలేదు. ఆధారాలు ఉన్నాయి. అందుకే ఓపికగా సమాధానం చెప్పాడు. అరిషడ్ వర్గాలకు అతీతులు లేరు. జన్మేజయ, త్రిమూర్తులేమిటి? ఇంద్ర బృహస్పతులేమిటి? దేహదారి అయితే చాలు. ఎవరికైనా ఈ వికారాలు తప్పవు. విష్ణుమూర్తి రాగి, శివుడు రాగి, బ్రహ్మ కూడా రాగ సంయుతుడే. రాగవంతుడు చేయని
అకృతమంటూ ఏమి ఉంటుంది? కాకపోతే చాతుర్యం ఉన్నవాడు పైకి విరాగిగా జనక మహారాజులా కనిపిస్తాడు, గొప్పగా నటిస్తాడు. అయితే ఇది అట్టే కాలం సాగదు. సంకట పరిస్థితి వచ్చినప్పుడు అసలు రంగు బయటపడుతుంది, స్వగుణం వెల్లడి అవుతుంది. దాగదు కదా. కారణరహితంగా కార్యం ఉండదని, కారణగుణాలు కార్యానికి సంక్రమిస్తాయని నీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను. బ్రహ్మాదుల ఉత్పత్తికి కారణమైన గుణాలు వారి ప్రవృత్తులలోనూ ప్రతిఫలనిస్తాయి. దేహం ఉన్నంత వరకు ఇది తప్పదు. అయితే పరోపదేశ వేళలో విస్పష్టంగా అందరూ శిష్టులే. తమ దాకా వచ్చేసరికి మాత్రం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా జారిపోతారు. కామ, క్రోధ, లోభ, ద్రోహ, మత్సర్యాంకాలు వదిలిపెట్టగలిగిన దేహదారి ఒక్కడూ నాకింతవరకు కనిపించలేదు. ఈ సృష్టి, ఈ ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంది, మరోలా ఉండదు కూడా. అంతా శుభాశుభమయం కదా. విష్ణుమూర్తినే చూడు, ఒక్కొక్కప్పుడు దారుణమైన తపస్సు చేస్తుంటాడు, మరొకప్పుడు వైకుంఠంలో లక్ష్మీదేవితో క్రీడిస్తుంటాడు, ఇంకొకప్పుడు రాక్షసులతో యుద్ధం చేస్తుంటాడు. కరుణాసింధివై లోకక్షేమం కోసం శరాఘతాలు తింటూ ఉంటాడు, జయాపజయాలు రుచి చూస్తుంటాడు, సుఖదుఖాలు అనుభవిస్తుంటాడు. ఒకప్పుడు శేషశయ్యపై హాయిగా నిద్రిస్తుంటాడు. సమయం వచ్చినప్పుడు తనంత తానే మేల్కొంటాడు. ఇంద్రుడు అంతే. ఒకప్పుడు యజ్ఞాలు చేస్తుంటాడు, మరొకప్పుడు యుద్ధాలు చేస్తుంటాడు. శివుడు, బ్రహ్మ, ఇంకా దేవతలు, మునులు వీరందరూ తమ తమ ఆయుర్దాయం మేరకు ఆయా విని నిర్మాణాలలో సంచరిస్తుంటారు. రాత్రి అయ్యేసరికి స్థావర జంగమాత్మకమైన ప్రపంచం చైతన్యాన్ని కోల్పోతుంది, సూర్యోదయంతో మేల్కొంటుంది. అలాగే బ్రహ్మాదులు కూడా తమ ఆయుష్ తీరేసరికి నశిస్తారు, మళ్ళీ ప్రభవిస్తారు. అందుచేత దేహదారులందరికీ కామాది భావాలు సహజం. ఇందులో ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. పరమార్థాన్ని తెలుసుకొని ఈ కామ క్రోధాల నుంచి విముక్తి పొందిన పురుషుడు ఈ సంసారంలో ఎక్కడా కనపడడు. అది చాలా దుర్లభం. బృహస్పతి భార్యను చంద్రుడు స్వీకరించాడు, మళ్ళీ చంద్రుడి నుంచి బృహస్పతి స్వీకరించాడు. ఇలాగే ఈ సంసార చక్రంలో లోభమోహాదులకు లొంగిపోయి మునుగుతూ తేలుతూ ఉంటారు అందరూ. గృహస్థాశ్రమంలో ఉండి సర్వసంగ పరిత్యాగిగా విముక్తుడై స్వేచ్ఛగా సంచరించగలగడం అసంభవం. అందుచేత సకల ప్రయత్నాలు చేసి సంసారం నిస్సారమని తెలుసుకొని దాన్ని విడిచిపెట్టి సచ్చిదానంద రూపిణయ్యై జగజ్జనని ఆరాధించడం ఉత్తమోత్తమం. ఈ జగత్తు అంతా ఆ మాయాశక్తితో ఆచ్ఛాదితమై ఉంది. ఉన్మత్తుడిలా, మదిరాపాన మత్తుడిలా నరుడు ఈ మాయలో పడి కొట్టుకుంటూ ఉంటాడు. ఈ మాయ నుంచి బయటపడాలి అంటే ఆ మహామాయను ఆరాధించడం ఒక్కటే తరుణోపాయం. మాయను సృష్టించినది ఆవిడే కనుక దీని నుంచి విముక్తిని కలిగించవలసినది ఆవిడే, మరొక మార్గం లేదు. ఆవిడకు దయ కలిగేంత వరకు మనం ఆరాధించవలసిందే. ఆవిడ కన్నా దయామణులు లేరు. ఆ కరుణాసాగరాన్ని మాయామర్మం లేని భక్తితో ఆరాధిస్తే వెంటనే కరుణిస్తుంది. దుఃఖాలు తొలగి సుఖాలు కలుగుతాయి, జీవన్ముక్తి లభిస్తుంది. అతి దుర్లభమైన మానవ జన్మను పొంది జగదీశ్వరుని సేవించలేకపోతే పైకొసి నుంచి నేలకు రాలిపడ్డ వారితో సమానం. అహంకార వృతమై గుణత్రయ సమన్వితమైన అసత్య సంబంధమైన ఈ సంసారం నుంచి మరొక మార్గం ముక్తి లభించడం కల్లా. అందుచేత అన్నింటికీ విడిచిపెట్టే అందరూ భువనేశ్వరిని అర్చించాలి. వ్యాసుడు చేసిన ఈ ఉపదేశం జన్మేజయుడుకు నచ్చిందో లేదో కానీ మళ్ళీ కథలోకి వచ్చాడు. శుక్రాచార్యుడు రూపం ధరించి రాక్షసుల మధ్యకు వెళ్ళిన బృహస్పతి ఏమి చేశాడు? శుక్రుడు ఎప్పుడు తిరిగి వచ్చాడు? ఏమి జరిగింది? ఆ వివరాలు చెప్పమని అర్థించాడు. వ్యాసుడు వివరించాడు. జన్మేజయ, బృహస్పతి శుక్రాచార్యుడు రూపం ధరించి వెళ్ళాడు కదా. రాక్షసులంతా నిజంగా గురువే అనుకున్నారు. అతడినే నమ్మి మంత్రోపదేశం కోసం కాళ్ళు పట్టుకున్నారు. లోభగుణం ఎవరినైనా ఎంతకైనా
సమ్మోహితుల్ని చేస్తుంది కదా, దానితో మోసపోయారు. బృహస్పతి ఏ మంత్రోపదేశమూ చేయలేదు. కాలం గడుస్తుంది. జయంతితో సంసారం 10 ఏళ్లు గడుపు ముగింపుకు వచ్చింది. శుక్రాచార్యుడికి శిష్యులు జ్ఞాపకం వచ్చారు. ఆశగా నా రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అనుకున్నాడు. వెంటనే వెళ్ళి వాళ్ళని చూడాలి. పాపం భయాతూరులై ఇంతకాలం ఎలా గడిపారో. వాళ్ళు నా భక్తులు. వాళ్ళకి దేవతల వల్ల భయమనేదే ఇక ఉండకూడదు అనుకున్నాడు. కర్తవ్యం గుర్తుకు వచ్చింది. జయంతితో చెప్పాడు. అందమైన కన్నుల ఉన్న ఓ చిన్నదాన, మన 10 ఏళ్లు గడువు పూర్తి అయ్యింది. నేను బయలుదేరుతున్నా. నా శిష్యుల్ని చూడాలి. త్వరలోనే తిరిగి వస్తా నీ దగ్గరికే వస్తా అని చెప్పాడు. జయంతి అంగీకరించింది. నీ ఇష్టం, వెళ్ళు అంది. ఇక్కడే నీకోసం ఎదురుచూస్తూ ఉంటా. ధర్మలోకం జరగనివ్వను. నిస్సంకంగా వెళ్ళిరా. జయంతి మాటలకు సంతోషించాడు శుక్రుడు. వెంటనే బయలుదేరాడు. హుటాహుటిన శిష్యుల్ని చేరుకున్నాడు. వారి ప్రక్కన బృహస్పతిని చూశాడు. తన రూపం ధరించి బృహస్పతి తన శిష్యులకు వేదనింద పరలైన జైన ధర్మాలను ఉపదేశిస్తున్నాడు. రాక్షసులారా, మీకు నిజం చెబుతున్నాను, హితం చెబుతున్నాను. అహింస పరమో ధర్మ. అందుకని ఎంతటి అతతాయులైనా సరే చంపకూడదు. యజ్ఞయాగాలలో పశుహింస చేయవచ్చని వేదాలు చెప్పే మాట కేవలం భోగపరాయణులైన బ్రాహ్మణులు కల్పించినది. దాన్ని నమ్మకండి. అహింసయే ఉత్తమోత్తమ ధర్మం. ఇలాంటి సూక్తులను ప్రబోధిస్తున్నాడు శుక్రరూపధారి బృహస్పతి. ఆ రూపానికి, ఆ ఉపదేశానికి ఆశ్చర్యపోయాడు ఆ బురగపుత్రుడు. వీడు దేవగురువు బృహస్పతి, నా ప్రథమ శత్రువు. నా రూపంలో వచ్చి నా శిష్యులను వంచాడు. చీచి, లోభగుణం ఎంత చెడ్డది! ఎంతటి అకృతాన్నైనా చేయిస్తుంది. నిజానికి నరకద్వారం ఇది. దీన్ని ప్రేరణకు లొంగి గురువు కూడా పాపచింతపరుడై అనృతాలు పలుకుతాడు. దేవతలకు గురువై ధర్మశాస్త్ర ప్రవక్తుడైన బృహస్పతి ఇలా పరరూపధారణ చేసి పరప్రతారణకు పూనుకున్నాడంటే, పాషాండ మతాన్ని ప్రబోధిస్తున్నాడంటే, లోభంతో మనస్సు కలుషితమైన వాడు ఎంతకైనా దిగజారుతాడు, ఏమైనా చేస్తాడు అన్నమాటే కదా. శైలుషుడిలా నా వేషం ధరించి నా శిష్యుల్నే నమ్మించి వంచాడంటే నన్ను వంచినట్టే. అవురా, ఎంతటి నేర్పరి!